సినిమా రీమేక్ చేస్తున్నాడనే వార్త బయటికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు నీరుగారిపోయారు. ఏది దొరకనట్టు ఇప్పుడు ఆ ముతక సాంబారు కథనే కావాల్సి వచ్చిందా అంటూ కామెంట్ చేశారు, ట్రోల్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ మేనియా అనేది షరా మామూలుగా రిలీజ్ దగ్గర పడేసరికి పనిచేయడం మొదలుపెట్టేసింది. కాటమరాయుడు మరో 4 రోజుల్లో రిలీజ్ అవుతుందనగా ఈ మధ్యకాలంలో వచ్చిన అత్యంత క్రేజీ చిత్రాల సరసన దీనికి చోటు దక్కింది. పబ్లిసిటీ ఖర్చుతో కలిపి 35 కోట్లలో ఈ చిత్రాన్ని పూర్తి చేశారనేది ఇండస్ట్రీ టాక్. పవన్కి లాభాల్లో వాటా కనుక అది లెక్క పెట్టకపోతే ఈ పల్లెటూరి చిత్రం కోసం భారీ హంగులేమీ పెట్టుకోలేదట. టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ తక్కువకే దొరికేసరికి 35 కోట్లతో సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపోవడంతో పాటు పబ్లిసిటీ ఖర్చులు కూడా కుదిరేశాయట. అయితే ఈ చిత్రానికి థియేటర్స్ బిజినెస్ నుంచి 85 కోట్లు వచ్చాయి. శాటిలైట్ హక్కులు, ఇతర అనువాద హక్కుల రూపంలో మరో 25 కోట్ల వరకు వసూలయ్యాయి. మొత్తం కలిపి 105 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే ఈ చిత్రానికి నికరంగా 70 కోట్ల లాభం మిగిలిందట. ఇందులో పవన్ వాటాగా సీడెడ్ నైజాం హక్కులతో పాటు ఇతర లాభాల్లోనూ 30% వాటా వస్తుందట. వీరం రీమేక్ ఏమిటని నవ్వుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఈ లాభాల పంట చూసి ఏమంటారో.